నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు నేను కొత్తపేటలో ఉన్న లలిత జ్యువెలరీస్‌కి వచ్చాను. ఎందుకు అనంటే మీ అందరికీ తెలుసు నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే మా చెల్లి పెళ్లి కుదిరింది. నేను ఒక జిలేబీ నెక్లెస్ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆల్రెడీ ఏం తీసుకున్నానో కూడా చూపించాను. ఎక్కడ తీసుకున్నానో కూడా వాళ్ళ డీటెయిల్స్ అండ్ వాళ్ళ వీడియోస్ అవన్నీ మీకు పోస్ట్ చేశాను. బట్ దానికన్నా ముందు కొన్ని షాప్స్ మనం చెక్ చేస్తాం కదా! అందులో భాగంగా లలిత జ్యువెలరీస్ అనమాట. నేను దిల్సుఖ్ నగర్‌లో ఉన్న లలిత జ్యువెలరీస్‌కి వచ్చాను. అండ్ దాని పక్కనే ఉన్న తనిష్‌కి వెళ్ళాను. ఇలా కొత్తపేట, దిల్సుఖ్ నగర్‌లో కొన్ని గోల్డ్ జ్యువెలరీ స్టోర్స్‌కి విజిట్ చేశాను. బట్ నాకెక్కడా నిజంగా నచ్చలేదండి. ఎందుకు అనంటే సేమ్ డిజైన్స్ అండ్ సేమ్ మోడల్స్ అనిపించింది. ఏది కొత్తగా లేదు. అండ్ కుందన్ జ్యువెలరీ అయితే లలిత జ్యువెలరీస్‌లో అస్సలు బాలేదు. మెయిన్‌గా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, లలిత జ్యువెలరీస్‌లో జ్యువెలరీ బాలేదు అనే ఉద్దేశ్యం నాది కాదు. బట్ మీరు మోస్ట్ ట్రెండింగ్ జ్యువెలరీస్ కానీ, లేకపోతే కుందన్ జ్యువెలరీ లేదు అనంటే, కొంచెం వింటేజ్ కలెక్షన్ జ్యువెలరీస్ మీరెక్కడైతే పింట్రెస్ట్‌లో చూస్తారో, అవి ఇక్కడ అవైలబుల్‌గా ఉండవు అని చెప్తున్నానంతే. లలిత జ్యువెలరీస్‌లో మోస్ట్‌లీ మీకు డీప్ నక్షి డిజైన్స్ కానీ, లేకపోతే ప్లెయిన్ గోల్డ్ డిజైన్స్ కానీ అవైలబుల్‌గా ఉంటాయండి. అంటే నేనిక్కడ కొత్తపేటలో ఉన్న బ్రాంచ్ గురించి మాత్రమే చెప్తున్నాను. మిగతా దగ్గర ఎలా ఉందో నాకు తెలీదు. అండ్ దాని పక్కనే ఉన్న తనిష్‌కి వెళ్ళాను. మరీ ఘోరమండి అసలు. లలిత జ్యువెలరీస్ దానికన్నా కొంచెం బెటర్ అనిపించింది నాకు. 2 మినిట్స్ కూడా ఉండలేకపోయాను. అసలు కలెక్షన్స్ అయితే ఏం బాలేవు. అండ్ స్టాక్ కూడా లేదండి. మరి ఎందుకు అది రన్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎవరైతే బ్రైడ్స్ ఉన్నారో వాళ్ళు ఒకవేళ లాంగ్ హారం తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు విజిట్ చేయొచ్చండి. ఎందుకనంటే నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేసిన దాంట్లో లాంగ్ హారాలు కొంచెం బెటర్ ఉన్నాయి ఇక్కడ. మ్యాంగో హారం గానీ, లేకపోతే రామ్ పరివార్ ఇలాంటివి చాలా బాగున్నాయి. డీప్ నక్షీలో ఉన్నాయి. అండ్ మనకి 10 తులాస్ లోపే మంచి మంచి జ్యువెలరీస్ ఉన్నాయి. అది కూడా లాంగ్ మాత్రమే చెప్తున్నాను. బట్ ఎవరికైతే షార్ట్ అంటే చౌకర్ గానీ, లేకపోతే కుందన్ జ్యువెలరీ అలాంటివి తీసుకోవాలనుకుంటే మాత్రం అసలు లలిత జ్యువెలరీలో చూడకండి. అంటే చూడండి బట్ సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకోండి. ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి. సో లలిత జ్యువెలరీస్‌లోనే సిల్వర్ చూస్తున్నాను. ఎందుకనంటే మా మమ్మీ వాళ్ళ గృహప్రవేశం ఉంది. ఏదైనా గిఫ్టింగ్ పర్పస్‌కి ఏదైనా తీసుకుందామని వచ్చాను. బట్ రేట్స్ అయితే అసలు దిమ్మ తిరిగిపోయింది నాకు. సిల్వర్ ఇంత రేట్ పెరిగిందా అనిపించింది. మనం ఎప్పుడైనా రీసెర్చ్ చేస్తానే కదా అసలు సిల్వర్ ఏ రేట్‌లో ఉందని తెలిసేది. నేనెప్పుడు సిల్వర్ గురించి వెతికింది లేదు. అంటే ఇంత రేట్ ఇంత వేరియేషన్ ఉంది అని అనుకోలేదు. ఏముందిలే నా దగ్గర ఒక 10 తులాల కాయిన్ ఉంది. దాన్ని తీసుకొనెళ్ళి కొనేద్దాము ఏదంటే అది అని అనుకున్నాను. బట్ అక్కడ ఒక్క చెంబు తీసుకునేసరికి 30,000, 40,000 అని చెప్పారు. ఈ రేట్స్ చూసిన తర్వాత అనిపించింది గోల్డ్ మాత్రమే కొని పెట్టుకోవడం కాదు, సిల్వర్ కూడా కొని పెట్టుకోవాలి దాంతో పాటు. ఎప్పుడు అవైలబుల్‌గా ఉంటే అప్పుడు అని. ఎందుకు అనంటే అసలు గ్రామ్‌కి 1000 రూపీస్ పెరిగింది. ఇంకెంత పెరుగుతదో తెలీదు. అసలు అంటే అట్‌లీస్ట్ మనం సిల్వర్ అన్నా కనీసం హ్యాపీగా కొనే సిట్యుయేషన్‌లో ఉండాలి కదా! సో ఇదంతా కాదులే అని లక్ష్మీదేవిని గిఫ్ట్‌గా ఇద్దాము అని చెప్పేసి సిల్వర్‌లోనే యాంటిక్ ఫినిషింగ్‌లో లక్ష్మీదేవిని గిఫ్ట్‌గా ఇచ్చాను. ఏదో నాకు తోచినంతలో చిన్నది ఇచ్చాననమాట. చాలా నచ్చింది. మంచి డీటెయిలింగ్‌గా ఉంది. మీరు చూడండి లాస్ట్‌లో చూపిస్తాను. అండ్ దాంతో పాటు ఆవు దూడను కూడా ఇచ్చాను. 2 లక్ష్మీదేవి అండ్ ఆవు దూడ. నాకు చాలా నచ్చాయండి. మొత్తం లక్ష్మీదేవి వచ్చేసి నాకు అరౌండ్ 5,999 పడింది. అండ్ ఆవు దూడ వచ్చేసి 6,000 అలా పడింది. అంటే అకార్డింగ్ టు ద వెయిట్ ఇస్తారు కదా! మొత్తం నాకు ఒక 12,000లో అయిపోయింది. అంటే 11,000-12,000లో అయిపోయింది. అండ్ ఇంతకు మరి మా చెల్లి పెళ్లి కోసం నేను ఏం తీసుకున్నానో మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే నేను లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అక్కడ జ్యువెలరీస్ మాత్రం అద్దిరిపోయి ఉంటాయి అసలు. చాలా చాలా బాగుంటుంది వాళ్ళ జ్యువెలరీస్. జ్యోత్స్న డిజైనర్ జ్యువెలరీ అని చెప్పేసి. అస్సలు ప్రమోషన్ కాదు. నేను నిజంగా ఏం తీసుకున్నానో బిల్‌తో సహా పెట్టాను. ఒకసారి చూడండి. 2 వీడియోస్ పోస్ట్ చేశాను. పార్ట్ 1 అండ్ పార్ట్ 2. అస్సలు మిస్ అవ్వద్దండి. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో అయినా మీకు యూజ్ అవుతుంది. ఎక్కడ ఏ జ్యువెలరీ బాగుంటుంది అని చెప్పేసి. అండ్ ఈ వీడియోకి ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.